ఎంత దారుణం అంటే ఈ దరిద్రులు ఏం చేశారంటే పురుషులకి ప్యాంట్లు చెడ్డీలు తీసేసి వాళ్ళ పురుషాంగం సుంతి అయ్యుందా లేదా అని చూసి సుంతి అవ్వలేదని కాల్చేశారు. అంటే హిందూ అని. దీన్ని దేశం మీద దాడి అని ఎలా అంటాం? ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడే. ఖచ్చితంగా ఇది హిందువుల మీద. ప్రతి మతోన్మాదికి, ప్రతి ఉన్మాద భావజాలానికి, అదే మతం అనగాని ప్రతి ఉన్మాద భావజాలానికి, ప్రతి మతోన్మాదికి, ప్రతి మతోన్మాదానికి, ప్రతి మతోన్మాద సంస్థలకి అన్నిటికీ హిందూ మతమే ఎందుకు టార్గెట్ అవుతోంది? హిందూ మతమే ఎందుకు చులకనవుతోంది? హిందువులు చేతగాని వాళ్ళనా, లేకపోతే ఏమన్నా కూడా హిందువులు పట్టించుకోరేనా? అందరినీ కలుపుకుపోయే మనసుతో ఉండడమే హిందువుల బలహీనత, లేకపోతే మైనార్టీలము అని చెప్పే ముసుగులో హిందువుల్ని ఏమన్నా మనం నడిచిపోద్ది అనుకుంటున్నారా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ ఉన్మాద భావజాలం ఉన్న వాళ్ళని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పగలను నేను, ముస్లింలందరూ జిహాదీలు కారు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలే. ఈ పాయింట్ లో అర్థం చేసుకోండి. ముస్లింలందరూ జిహాదీలు కారు, ముస్లింలందరూ మతోన్మాదులు కారు, కానీ జిహాదీలందరూ మతోన్మాదులు అందరూ ముస్లింలే ఉన్నారు. ఎక్కడ దొరికిన వాళ్ళే ఉంటున్నారు. ఆ గ్యాప్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం.